కర్ణాటకలో చంద్రబాబు లాంటోడే ఎస్ఎం కృష్ణ. నిన్న చనిపోయినటువంటి ఎస్ఎం కృష్ణ వాస్తవంగా సుదీర్ఘకాలం కాంగ్రెస్ నాయకుడు, తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరడం అంటే ఎన్నికల సందర్భంలో కానీ దెబ్బతిన్నటువంటి సందర్భం. అయితే ఎప్పుడైతే ఒకనాడు అంతర్జాతీయ అవసరాల రీత్యా వాళ్ళ వాతావరణ కండిషన్స్ రీత్యా చూస్తే కంప్యూటర్ నెట్వర్క్లకి ఉపయోగపడేటటువంటి ప్రాంతాలు, ఎండ తక్కువ, వర్షము తుఫాన్లు లేనటువంటి ప్రాంతాలైనటువంటి బెంగళూరు, హైదరాబాద్ని ఎక్కువగా ఎంచుకున్నాయి అంతర్జాతీయ సంస్థలు. అలా ఎంచుకున్నప్పుడు దాంట్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ ఉన్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలోనే హైటెక్ సిటీకి శంకుస్థాపన జరిగింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారిపోతే చంద్రబాబు వచ్చిన తర్వాత దాన్ని స్పీడప్ చేసి దాన్ని కంటిన్యూ చేశారు. అయితే ఎస్ఎం కృష్ణ కర్ణాటకలో కంటిన్యూ అయ్యారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రస్తుత తెలంగాణలో హైదరాబాద్ ఎట్లా అభివృద్ధి చెందిందో చంద్రబాబు గారు నాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రారంభించి కంటిన్యూ చేసుకొచ్చి చంద్రబాబు గారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి, తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్క ముఖ్యమంత్రి పికప్ చేసుకెళ్తే ఎస్ఎం కృష్ణ నాడు ప్రారంభించినటువంటి దాన్ని తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు, అది బీజేపీకి సంబంధించిన యడ్యూరప్ప దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని చేసుకుంటూ వెళ్ళడం వలన ఆ స్థాయిలో ఇవాళ నడిచింది. అందుకని ఆయన మృతి చెందినప్పుడు ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకున్నారు.